మాఘమాసంలో ప్రతి రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాని శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని పేరు. ఈ రోజు ఆదివారం రావడం మరింత పవిత్రమైనదండి. ఈ రోజు మొదలు సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథముపై ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలు పెడతారు. 7 గుర్రాలు కూడా వారంలో ఉండే 7 రోజులకి చిహ్నాలండి. ఈ రోజుతో మొదలైన ఆయన ప్రయాణం ఒక్కొక్క రాశిలోకి మారుతూ, అంటే ఒక్కొక్క మాసాన్ని దాటుతూ ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుంటారు. అయితే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జాతకంలో రవిగ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయనకి ఎంతో ప్రీతికరమైన ఈ రథసప్తమి రోజు మనస్ఫూర్తిగా ఉదయాన్నే తలస్నానం చేసి అర్ఘ్యం, సూర్యదేవునికి ఎంతో ఇష్టమైన అర్ఘ్యాన్ని సమర్పించి సూర్యమంత్రం ఏదైనా మనం ఇదివరకు చెప్పుకున్న సూర్యగాయత్రి మంత్రాన్ని లేదా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం మన దీర్ఘకాలిక రోగాల్ని దూరం చేస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు. దీనికి ఆధారంగా పూర్వం శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకి ఒక కథను వివరిస్తారు. కాంబోజ దేశానికి రాజైన యశోవర్తునికి చాలా కాలం సంతానం ఉండేవారు కాదు. లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మిస్తాడట. అతనికి ఏదో ఒక రోగం వస్తూనే ఉండేదట. బాధపడుతూ ఆయన ఋషులను ఆశ్రయించగా పూర్వజన్మలో ఆ బాబు బాగా లోబి, అంటే పిసినారై ఉండటం వలన ఈ కర్మ అనుభవించవలసి వస్తుందని చెప్తారు. అయితే అంతటి కర్మ ఉన్నవాడు మహారాజు కడుపున ఎట్లా పుట్టాడు అని మనకి డౌట్ రావచ్చు. ఆ లోబిగా ఉన్న జన్మలో ఆయన ఒకసారి రథసప్తమి ఎవరో ఒకరు ఆ వ్రతాన్ని ఆచరించడం చూస్తాడట. చూసినంత మాత్రాన దక్కిన పుణ్యంతో ఒక మహారాజు కడుపున పుడతాడు. అయితే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటని ఆయన ఋషులను కోరగా, భక్తి శ్రద్ధలతో రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని ఆ ఋషులు ఆయనకి సమాధానం ఇస్తారు. కాబట్టి మనం కూడా ఎంతో విశిష్టమైన ఈ రోజుని ఉదయాన్నే లేచి కుదిరితే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు ఆకులు 7టిని మన స్నానంలో ఉంచేలా చూసుకుంటే 7 జన్మల పాపం కూడా పోతుంది అని మన పురాణాలు చెప్తున్నాయండి. జిల్లేడు ఆకులు దొరకని పక్షంలో చిక్కుడు ఆకులు లేదా రేగి చెట్టు ఆకులైనా ఉపయోగించవచ్చు. కాబట్టి రేపటి రోజున అందరూ ఉదయాన్నే లేచి తలంటు స్నానం పోసుకొని ఆ స్వామివారికి, ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆయనకి సంబంధించిన ఏదో ఒక శ్లోకం లేదా మంత్రాన్ని పఠించి మీ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలను దూరం చేసుకుంటారని ఆశిస్తూ రథసప్తమి శుభాకాంక్షలండి.